స్త్రీ కానీ పురుషుడు కానీ తన తల్లినైనను తండ్రినైనా విడిచి తన భార్యను హత్తుకుని ఉండవలెను, లేదా తన తల్లినైనా తండ్రినైనా విడిచి తన భర్తను హత్తుకును. వారు రెండు శరీరాలు కాదు కానీ ఏక శరీరముగా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఏక శరీరముగా ఉండాలి. ఏక శరీరంగా ఉండాలంటే ఏ ఎముకు ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళాలి. అందుకే ఏ విషయంలో మనం స్పీడ్గా ఉన్నా సరే పెళ్లి విషయంలో ఎలాగ ఉండకూడదండి. ఏమండి పెళ్లి విషయంలో ఎలాగ ఉండకూడదు చెప్పండి. ఏమండి పెళ్లి విషయంలో ఎలాగ ఉండకూడదు? పెళ్లి విషయంలో స్పీడ్గా ఉండాలా? ఉండకూడదా? దేవునికి స్తోత్రం. పెళ్లి చేసే విషయంలో మనం స్పీడ్గా ఉండకూడదండి. పెళ్ళి ఎలా చేయాలో తెలుసండి. ఒక విశ్వాస అయినటువంటి స్త్రీకి విశ్వాసులైన భాగస్వామిని కలపాలండి. అర్థమైంది? ఒక విశ్వాస అయినటువంటి పురుషుడికి విశ్వాసురాలైనటువంటి ఆమెనే కలపాలి. అర్థమవుతుందమ్మా? అమ్మా పెళ్ళి చేసేయాలని చేసేసామనుకోండి, ఏమవుతుంది? పెళ్లి చేసేటప్పుడు మనం చాలా ప్రార్థనాపూర్వకంగా నా బిడ్డకు లేక ఒక యవనస్తుడు భక్తి కలిగిన భాగస్వామి నాకు కావాలి, నీకు లోబడే భాగస్వామి కావాలి, విశ్వాసైన భాగస్వామి కావాలి, ప్రార్థనాపరుడైనటువంటి భాగస్వామి కావాలి అని మనం దేవుని సన్నిధిలో మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. అంతేగాని వచ్చినోడల్లా బాగా ఉన్నాడని పొలం ఉంది, లేకపోతే అది ఉంది, ఉద్యోగం ఉంది, అది ఉంది, ఇది ఉందని చేస్తే పరిస్థితులు ఏమవుతాయి?